హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కనుక టెట్ అభ్యర్థులు, మరీ ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు, ఇది టెట్ను సెమీఫైనల్ మ్యాచ్గా తీసుకొని బాగా సీరియస్గా ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు. ఇక చావో రేవో అన్న చందంగా, చావడమా చదవడమా అన్న చందంగా విపరీతంగా మొత్తం వాట్సాప్ సైలెన్స్, ఫేస్బుక్ సైలెన్స్, ఎక్కడ చూసినా సైలెన్స్, ఎవరికి ఎవరు కనిపించట్లేదు. చాలా చక్కగా డిఎస్సిని ఈసారి ఎలాగైనా సరే అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో టెట్ను కీలకంగా తీసుకున్నారు. ఎందుకంటే టెట్ ఇది సెమీఫైనల్ మ్యాచ్గా, ఎందుకంటే ఇది అర్హత పరీక్ష కాదు, ఇది ఒక మినీ డిఎస్సి కాబట్టి. ఎందుకంటే 90% సిలబస్ అనేటువంటిది డిఎస్సిలో అదే ఉంటుంది. మరియు ఈసారి ప్లస్ సైకాలజీ కూడా అదే ఒక యూనిట్గా ఉండడం, మరియు అంతేకాకుండా జీకే కరెంట్ అఫైర్స్ కూడా వారు 1 గంట నుండి 2 గంటలు టైం కేటాయించడం చాలా ప్రాధాన్యతను సంచరించుకుంది. అంటే వారు ఎవరికి కూడా కనబడట్లేదు. మరి మనకు తెలుసు, నాణ్యాలు చప్పుడు చేస్తాయి, మరి కరెన్సీ నోట్లు చప్పుడు చేయవు, విలువ ఎక్కువ అన్నట్టుగా విపరీతంగా బాగా కష్టపడుతున్నారు. మరి మీరు ఎస్జిటి అభ్యర్థులు అయితే మరి మీరు కనపడుతున్నారా, చదువుతున్నారా, అల్లరి చేస్తున్నారా, డిస్కషన్లో ఉన్నారా, ఇక మీరే తెలుసుకోండి. ఎందుకంటే మళ్ళీ అవకాశం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి. మరి తెలంగాణలో టీచర్ల విషయానికి వస్తే వారికి వారు, ఎవరికి వారు పకడ్బందీగా వారికి నచ్చిన కోర్సులను, పుస్తకాలను తీసుకొని పకడ్బందీగా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇక్కడ నిరుద్యోగులైతే మనుగడ కోసం కష్టపడుతుంటే, మన టీచర్లు ఏమో గౌరవం కోసం, ప్రమోషన్ కోసం బాగా కష్టపడుతున్నారు. ఎవరికి వారుగా, అంటే కష్టపడే వాళ్ళు మన ముందర లేరు కాబట్టి ఎవరూ కష్టపడట్లేదు, ఎవరూ చదవట్లేదు, నా చుట్టూ వాళ్ళంతా కూడా నాతోనే మాట్లాడుతున్నారు అంటే చాలా పొరపాటు. విజేతలు ఎప్పుడే కానీ రీజన్స్ చెప్పరు, రిజల్ట్ చెప్తారు అన్న చందంగా చక్కగా ఎవరికి వారు ప్రిపరేషన్లో ఉన్నారు, నిమగ్నమయ్యారు. మరి అదేవిధంగా హెచ్డబ్ల్యూ అభ్యర్థులు అయితే చాలామంది టెట్ రాయకుండా కేవలం హెచ్డబ్ల్యూనే నమ్ముకున్నారు. జూన్ 24 ఎగ్జామ్ ఉండడం, మరియు టైం టేబుల్ని 2 భాగాలుగా విడిగొట్టుకోవడం, మరి ఒక సమయం పూర్తిగా జనరల్ స్టడీస్, మరొక సమయం పూర్తిగా పేపర్ 2 12 యూనిట్లకు కేటాయించారు. ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు ప్రిపేర్ అవుతున్నారో వారికి మన యాప్లో ఏప్రిల్ 5 నుండి పరీక్షలు స్టార్ట్ అవుతాయి, గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అవుతాయి. మొత్తం కూడా మనకు పేపర్ 2 12 యూనిట్లు, దాంట్లో 6 చిన్నవి ఉన్నాయి, 6 పెద్దగా ఉన్నాయి. కాబట్టి మనం వాటిని అతి త్వరలో మనం షెడ్యూల్ ఇవ్వబోతున్నాం. కానీ 5వ తారీఖు పూర్తిగా ఫస్ట్ సెక్షన్ పైన మనకు పరీక్ష ఉంటుంది. అది చిన్నది, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆర్టికల్ చట్టం లాంటి అంశాలు కాబట్టి మరి చిన్నది. మొదట మనం టైం తీసుకుందాం పర్ఫెక్ట్గా. ఏప్రిల్ 5 నుంచి ఎవరైతే అభ్యర్థులు హెచ్డబ్ల్యూకు ప్రిపేర్ అవుతున్నారో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, అది మన యాప్లో ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే, ఇప్పటికైనా సందిగ్ధంలో ఉంటే, ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితితో ఉంటే, అటు స్కూల్ అసిస్టెంటా, ఇటు ఎస్జిటా, లేకపోతే హెచ్డబ్ల్యూ అనా, మరి టెట్ లేదా, మరి మీ దారి ఎటు అని తెలియకపోతే మీరు హెచ్డబ్ల్యూ కనుక ప్రిపేర్ అయితే కనుక ఇప్పుడు మనకు అవకాశం ఉంది జూన్ 24. ఎందుకంటే 12 యూనిట్లు ఉన్నాయి కాబట్టి వాటిని పకడ్బందీగా మనం డివైడ్ చేసి మనము గ్రాండ్ టెస్టులు సెక్షన్ వైజ్గా పెట్టబోతున్నాం. ఆల్రెడీ మన యాప్లో టాపిక్ వైజ్గా టెస్టులు ఉన్నాయి, వాటిని చదువుకొని గ్రాండ్ టెస్ట్లను ప్రశాంతంగా రాయండి. ఇది కూడా మీరు సెమీఫైనల్గా తీసుకోండి. మరి దీనికి సంబంధించిన కోర్సు ఉంది మన దగ్గర. 999 రూపాయలకే క్లాసులు, మెటీరియల్ మరియు ఎగ్జామ్స్. ఇంకా ప్రిపేర్ కాని వారు టైం ఉంది. ఈ యొక్క గ్రాండ్ టెస్ట్తో గాడిన పడండి. మరి స్కూల్ అసిస్టెంట్ వారైతే ఉన్న తక్కువ పోస్టులైనా సరే, గురుకుల దెబ్బ తిన్నా సరే, వారు 1, 2, 3 ఉన్నా సరే, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇటు మెథడును, ఇటు కంటెంట్ను, ఇటు మరియు పర్స్పెక్టివ్స్, జీకే కరెంట్ అఫైర్స్ను బాగా కష్టపడుతున్నారు. ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని లక్ష్యంని ముద్దాడే క్రమంలో ఉన్నారు. మరి అదేవిధంగా స్పెషల్ డిఎస్సికి సంబంధించి మరియు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మెథడాలజీ
సోషల్ మెథడాలజీకి సంబంధించి, స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి, మరియు అదేవిధంగా సైకాలజీ ఎవరైతే పతాక స్థాయికి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారో, సైకాలజీలో టెట్లో ఉన్నటువంటి 30 మార్కులు పతాక శీర్షికలో మార్కులు ఉండాలో, గరిష్టంగా మార్కులు సాధించాలో వారికి సంబంధించి కూడా మనం టెస్ట్ సిరీస్ ప్రారంభించడం జరిగింది. అదే స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి పర్స్పెక్టివ్స్ మరియు సైకాలజీకి సంబంధించి 11 మార్కులతో కోర్సు లాంచ్ చేయడం జరిగింది. మరి వీరికి కూడా ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం. మరి అదేవిధంగా మన విద్యా దృక్పథాలు కోర్సు కొన్నవారికి మనం ముందే చెప్పినట్టుగా మన పుస్తకం కొన్నవారైనా కోర్సు కొన్నవారైనా అదనపు అంశాలు పుస్తకంలో సిలబస్ ఇచ్చిన వాటికి లింకింగ్గా ఉన్నటువంటి అదనపు అంశాలను మనం జోడించబోతున్నాం అని చెప్పాం. ఎందుకంటే ఈసారిని మనం డిఎస్సిని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాం, సీరియస్గా తీసుకోబోతున్నాం. సిబిటి మోడల్ ప్రశ్నలు ఎలాగైనా రావచ్చు, మరి ఎక్కడి నుంచైనా రావచ్చు. మరి ఆ ఛాయిస్ ఎగ్జామినర్కి ఇవ్వకుండా మనమే లింక్ ఉన్న టాపిక్లను సంబంధించిన క్లాసెస్ అప్లోడ్ చేశాం. మరి ఎవరైతే పుస్తకం కొన్నారో వారికి ప్రాక్టీస్ బిట్స్ పెడుతూనే ఉన్నాం, మరియు పీడిఎఫ్లు కూడా పెట్టాం. ఈ మధ్య కాలంలో కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి పథకాలు, విద్యా పథకాలకు సంబంధించి, విద్యలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి మనం పీడిఎఫ్ కూడా ఉచితంగా పెట్టాం, మరియు కొన్ని క్లాసులను కూడా ఉచితంగా పెట్టాం, మరియు ఎగ్జామ్స్ కూడా పెట్టాం. అది పుస్తకం కొన్నా సరే, కోర్సు కొన్నా సరే. కాబట్టి విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టును మాకు వదిలేయండి. ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకంటే సిలబస్ మారడం, విభిన్నమైన సబ్జెక్టులు బోధించిన అనుభవం ఉండడం, మరి ఇది కొత్తది మనకు కాకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా విద్యా దృక్పథాల కోర్సును తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా విద్యా దృక్పథాల కోర్సు తీసుకోకపోతే తీసుకోండి. అక్కడ మనం చెప్పే అంశాలను మెదడులో నాటుకోండి. మరీ ముఖ్యంగా మరి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మీరు ఏ వర్గము, మీరు స్కూల్ అసిస్టెంటా, హెచ్డబ్ల్యూఓనా, లేక హెచ్జిటియా, లేక మీరు చౌరాస్తాలో ఉన్నారా, లైఫ్ ఎట్ క్రాస్ రోడ్స్, మీరు ఇంకా అడుగులు ముందుకేసి మీ లక్ష్యం వైపు పరిగెత్తాల్సిన సమయం ఏర్పడింది. ఎందుకంటే ఎవరు మీకు కనబడట్లేదు చౌరాస్తాలో, మీకు దారి చెప్పేవాళ్ళు, గమ్యం చూపేవాళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ గమ్యాన్ని ఫిక్స్ చేసుకొని ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు చౌరాస్తాలో కనుక ఉంటే, రోడ్డు మధ్యలో కనుక ఉంటే, ఎక్కడ పోవాలో దిక్కు తోచకపోతే దయచేసి ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది. గవర్నమెంట్ టీచర్లే జాబులు ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్ కోసం, హోదా కోసం, గౌరవం కోసం వారు బస్సులో ప్రయాణిస్తున్నా, కారులో ప్రయాణిస్తున్నా, స్టాఫ్ రూమ్లో ఉన్నా, ఒంటి పూట బడులున్నా వారు మన సైకాలజీ కోర్సును తీసుకొని విపరీతంగా బ్లూటూత్ పెట్టుకొని వింటున్నారు. ఎవరితో మాట్లాడడం లేదు. మరి ఎవరితో మాట్లాడని వాడే విజయం వచ్చిన తర్వాత మాట్లాడతాడు. కాబట్టి మీరు ఈ సమయం భవిష్యత్తులో కోట్ల రూపాయలు సంపాదించే సమయము. అవును, అది నిజమే. మీ నెల జీతం తీసుకుంటే సరే, మీరు రిటైర్మెంట్ నాటికి కొన్ని కోట్లు సంపాదిస్తారు. అదే జాబ్ రాకపోతే ఎలా ఉంటుందో కూడా ఆలోచించుకోండి. కాబట్టి మీరు అనవసరమైన కన్ఫ్యూజన్లు వద్దు. బాగా సిలబస్ ప్రకారం పకడ్బందీగా చక్కగా కూర్చొని లేవకుండా చదవాల్సి, ఎవరితో మాట్లాడకుండా మీ విజయమే మాట్లాడాలి. జాబు రాని రోజు ఎలా ఉంటుందో మన జీవితం అగమ్య గోచరం, చీకటి రోజులు మనం అనుభవించాం. కాబట్టి దయచేసి మనం సమాజం ఇచ్చే ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పలేం. మన చేతిలో ఉన్నది సమయం, మన చేతిలో ఉన్నది కష్టపడే తత్వం, మన చేతిలో ఉన్నది ఆత్మవిశ్వాసం, మన చేతిలో ఉన్నది కళల్ని పెట్టుబడిగా పెట్టండి, కాలాన్ని పెట్టుబడిగా పెట్టండి. కాబట్టి కాలం అనేటువంటిది చాలా తక్కువ ధర. కాబట్టి ఈ యొక్క కళ మరియు కాలం, ఈ రెండు పెట్టుబడి పెట్టిన వాడు మాత్రమే ఈసారి సక్సెస్ కాబోతున్నాడు. హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది డిఫరెంట్ జాబ్. పేపర్ 2 12, పేపర్ 1 కూడా జనరల్ స్టడీస్ మన దగ్గర ఉంది. మీరు సిలబస్ ప్రకారం తీసుకుంటే మనకు నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. క్లాసులు వినండి, వెంటనే మెటీరియల్ చదవండి, వెంటనే ఎగ్జామ్ రాయండి. ఒక బుక్ అంటూ హెచ్డబ్ల్యూకు ఉండదు. ఇది ప్రత్యేకమైనటువంటి జాబ్. ఒక పుస్తకం మాత్రం చదివితే ఉద్యోగాలు రావు. మరి సంపాదన అలాగే ఉంటుంది, ఖర్చు కూడా అలాగే పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అయ్యేవారు ఇప్పటికీ టైం ఉంది. ఏప్రిల్ 5 నుంచి పరీక్ష రాసి మీరు గాడిన పడండి. మరి టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సైకాలజీ ఖచ్చితంగా తీసుకోండి. పెడగాజీ మరి ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ పూర్తిగా మనమే బోధించాం.
మనకు వేల ప్రాక్టీస్ బిట్స్ యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. మరి ఇంకా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలంటే మనకు టెట్ సైకాలజీ టెస్ట్ సిరీస్ ఉంది. సోషల్ కంటెంట్ అనేటువంటిది మీరు చదువుకుంటారు. మెథడ్ బీఎస్సీలో మరియు టెట్లో సేమ్ ఉంది. దానికి సంబంధించినటువంటి కోర్సు మన దగ్గర ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా మీరు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధిస్తారు. మీ ప్రిపరేషన్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. మరి ఎన్ఐఓఎస్ అభ్యర్థులకు మొండి చెయ్యి ఏర్పడింది కాబట్టి వారికి స్వాంతనగా అందరూ కూడా గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నారు. వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఏమైనా సహాయం కావాలనుకుంటే మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి. మేము కూడా మీకు ఎంతో కొంత సహాయం అందిస్తాం. మరి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే తెలంగాణను పోలి ఉంది. తెలంగాణలో ఎలా జరిగిందో అలాగే జరిగింది. మరి 30 నుంచి జరగాల్సినటువంటి పరీక్షలు ఇంకా వెబ్ ఆప్షన్ ఇవ్వలేదు. టెట్ రిజల్ట్స్ రాలేదు. కాబట్టి వారికి టైం దొరికే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులారా, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పోస్ట్పోన్ అయింది, డేట్ రాలేదు, లక్ష్యం ముందర కనిపించకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏ టైంలోనైనా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కాబట్టి చదవండి. ఎవరు కూడా ఎవరితో మాట్లాడకండి. సెల్ఫిష్గా ఉండండి. ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ప్రిపరేషన్లో వేగం పెంచండి. టెట్లో మార్కులను పెంచుకోండి. ఎడ్జిటి వారు ఇది సెమీఫైనల్ కాదు, ఫైనల్. ఇది లైఫ్. ఇది క్వాలిఫై పరీక్ష కాదు. ఇది సెమీఫైనల్ పాస్ అయితేనే ఫైనల్. సెమీఫైనల్లో గెలిస్తేనే నువ్వు ఫైనల్ గెలిచినట్టు. ఫైనల్లో గెలిచేవాడు సెమీఫైనల్లో గెలుస్తాడు. కాబట్టి ఎడ్జిటి, స్కూల్ అసిస్టెంట్, హెచ్డబ్ల్యూలో ఇలా మీరు వర్గంగా విడిపోయారు, చదువుతున్నారు. మీకు ఏ అవకాశం ఉన్నా, ఏ అనుమానాలున్నా మన యాప్లో మెసేజ్ పెట్టండి. మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్కి సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. కాబట్టి ఎలా చదవాలి, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే అంశాలు నేను చెప్పబోతున్నాను. ఆల్ ది బెస్ట్.